కానీ ఇది కరెక్ట్ కాదు. మీరంతా జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ వర్కర్స్, కానీ తీసుకోలేను. వెళ్ళనీయట్లేదు సార్. ఏదున్నా CEO గారితో తెలిసే తేల్చుకోవడానికి తప్పని చెప్పడానికి వచ్చాను. చీటింగ్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటో తెలుసా? సాక్ష్యం ఉందా? ప్రతిసారి దీప ఏదో ఒక రచ్చ లేవదీయడం నువ్వు నన్ను మరి ఏ సాక్ష్యం ఉందని నువ్వు నన్ను నిలదీస్తున్నావు? నా కూతురు స్టిల్ నౌ నీకోసమే వెంటపడిన మనుషుల్ని చంపడానికని చెప్పి అదంతా నా ప్లానే నమ్మి నిజాల్ని ఆలస్యంగా నమ్మే కాలం ఇది. నువ్వు మా అత్త కూతురుగా మంచి మనుషుల మధ్య పుట్టటమే. అది కష్టం గాని నువ్వెందుకు నన్ను మోసం చేస్తున్నావో చెప్పు బావా. వాళ్ళని మనుషుల్ని బేరం పెట్టడం నీకు అలవాటు కదా. జీతాలు తక్కువిస్తున్నారని, అలాగే మీ కష్టకాలంలో మీ యజమానులు మీరు జోష్నా రెస్టారెంట్కి పునాదులు లాంటి వాళ్ళు. పునాదులు వీళ్ళు టేకప్ చేసి అభివృద్ధిలోకి తీసుకురావడమే కాకుండా కన్న తల్లికి ద్రోహం చేయడం రెండు ఒకటే. జీతాలు పెంచమని అడగండి. ఒక ప్రయత్నం చేస్తాం. పదండి, మనం పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. ఇలా ఆవేశంతో ఎగేసుకుంటూ రావడం కాదు. కాస్త ఆలోచించుతున్న వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి, కానీ ఇబ్బందిగా కాదు. 4 మంచి మాటలు చెప్పినందుకు దీపని నా ముందు దేవతి. నువ్వు ఎప్పటికీ నా మీద గెలవలేవు బావా. ఆల్ ద బెస్ట్. మనిషి ఇంకా మారదు బాబు. ఆవేశంతో కోపంతో గెలిచిన వాళ్ళ కథలో వదులుకోవడం కూడా గెలిపే. అది మంచి అవకాశం ఇచ్చాడు జోష్నా, మారు. ఎందుకు నమ్మకం పోతుంది? ప్రాఫిట్స్ ఎందుకు రోజు రోజుకి పడిపోతున్నాయి? మిగతా వ్యవహారాలు వాడు చూసుకున్నా మేనేజ్మెంట్ నీకే అప్పగించారు కదా. నువ్వే CEO అయినప్పుడు నీకు తెలియకుండా జరుగుతున్నాయంటే అందులో భాగంగానే మన వర్కర్స్ ని తనది రెస్టారెంట్లో స్పెషల్స్ ఏంటో చెప్పు. అలా గెలవాలని, ఎదుటి వాళ్ళని ఎలా పడగొట్టాలని కాదు. మీకు చేత కదంటే చెప్పండి, జాగ్రత్తగా వినండి. కార్తీక్ ఎదగడం ఆగి ఏం చేయాలో ఆలోచించి ఉన్న పేరు నిలబెట్టి ఏంటి నాన్న? ఈ యావదాస్తికి సంబంధించి వీలునామా రాయించడానికి. కావాలని మిమ్మల్ని ఎవరు అడిగారు? నేను చేయాలనుకున్నది నన్ను చేయని. ఎవరెవరికి ఏం రాశారండి? ఎవరు చెప్పాలో వాళ్లే చెప్పాలి. దాంట్లో ముసలాడు ఏం రాశాడో ఏంటో, నాకేమైనా రాయకపోతే అయినా నేను నీ స్వీట్ వైఫ్ ని. నాకు మాత్రం ఎక్కడో మర్చిపోతాననుకుంటున్నావు. 4 గిన్నెలు కడిగి 4 కూరలు తరిగినంత మాత్రాన ఇంట్లో పనిచేస్తే తప్పేంటంట? వాడో కొడుకు, ఇదో పెళ్ళాం. అలేదు, నా మనసులో అనుకున్నది కూడా నీకు వినపడుతోందా? మీలా కాదే, భర్తని గౌరవించే ఆడవాళ్ళకి వాళ్ళ మనసులు కూడా అర్థమవుతాయి. పతివ్రత పరమాన్న వండితే తెల్లారే వరకు చల్లారి కలిసి మంటల్లోకి దూకుతాం. గౌరవం ఏంటలుడు, నువ్వు మీ మాంగారు పెళ్ళాన్ని ఎక్కడ ప్రశాంత రండి పిన్ని గారు, ఆల్రెడీ వచ్చేసే ఉన్నాను. ఇలా కూర్చోడు. కూర్చో, నీతో మాట్లాడాలి. ఆగండి. ఆహా, నేనే తేడా అనుకుంటే మీరు నాకు చడిగా ఏమీ కలపలేదంట. మీరు తాగేండి, పర్వాలేదు. 2 బస్సుల మధ్యలో అనుకుంటాను కదా పిన్ని గారు. సెటైర్లు బాగానే వేస్తోంది. ఎదుటి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం. మీరు అడిగితే నేనెందుకు కాదంటాను? ఏంటో చెప్పండి, చేసేద్దాం. గారు వినాయకరావుతో ఆస్తి వీలునామా రాయించేశారు. ఎంతెంత రాశారో తెలుసుకోవాలి కదా. ఇందులో కొత్తగా తెలుసుకోవాల్సిందేముంది? తలా ఒక ముక్క పంచేయడానికి. మరి ఏం చేసుంటారని మీ కంగారు? అసలే నేనంటే ఆయనకి నేను కాంచన. అబ్బా, కాస్త మీరు ఆపుతారా? చూడండి అత్తయ్య గారు, ఇది మావయ్య గారి వల్లే. ఇప్పుడు నేను ఇలాంటి వివరాలు అడిగాను. అలాగే తయారయ్యావు. నేనైతే అడగలేను అత్తయ్య గారు. కాస్త ఓపిక. ఐఎమ్ సారీ, నేనేం సాయం చేయలేను. అర్థమైంది.
ఉంటా పెళ్ళానికి నీ కొడుక్కి అన్యాయం జరిగిపోయినట్టే దేవుడో. ఆ, ఆ, వాళ్ళ ఆస్తుల సంగతి వాళ్ళు తేల్చుకుంటారులేండి. ఏంటి పెట్టాల్సిన మంట పెడుతున్నా? ఏంటో చెప్పు. పాల్ నన్ను దేవుణ్ణి చేసేంత భక్తి నీకు లేదు గాని విషయం ఏంటో చెప్పు. అగరత్తులు పెట్టి హారతిస్తే మరీ ఓవర్గా ఉంటుందివా? ఎంత మాట అన్నారండి? ఆ, అగరబత్తులు. మీకన్నీ వెటకారాలే. అమ్మో, అది ఇంకా పెద్ద సాహసం. తెచ్చింది నా కోసం అన్నావు. ఆ, ఆ, చూసి నేర్చుకోవాలి పారిజాతం. ఈ పారిజాతాన్ని మీరు జీవితంలో అర్థం చేసుకోలేరండి. ఓ, నాకు తెలియదు అనుకున్నావా? ఏమండి, నువ్వు వచ్చింది చూసు పారిజాతం. భార్యగా తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు కదండి. ఏ పారిజాతం ఇదేమైనా పెద్ద పనా చెల్లెమ్మా? ఏవో 4 మేము రావురా. ఎందుకు? మిర్చి బజ్జీలు పునుగులు వేసుకుంటూ రూపాయి లెక్క పెట్టుకుంటూ ఉండండి. రేయ్, మీ అందరికంటికి నేను కనిపించట్లేదా? Which state and UT launched Kunjab mobile application to prevent cyber crimes against children? Option A, Tamil Nadu. Option B, Kerala. Option C, Karnataka. Option D, Telangana. Your countdown start. The correct answer is B, Kerala. I repeated, the answer is B, Kerala. ముఖ్యమంత్రి జన్ ఆరోగ్య మేళా పేరెంటెన్స్ టు విచ్ స్టేట్? ఆప్షన్ ఏ బీహార్. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి గుజరాత్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. Answer is B, Uttar Pradesh. I repeated, the answer is B, Uttar Pradesh. యువ విజ్ఞాని కార్యక్రమం యువిక ఈస్ అయాంగ్ సొసైటీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఇన్స్ట్రక్షన్స్? ఆప్షన్ ఏ NITI ఆయోగ్. ఆప్షన్ బి ఇస్రో. ఆప్షన్ సి DRDO. ఆప్షన్ డి BARC. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. The correct answer is B, ISRO. I repeated, the answer is B, ISRO. హరప్ప ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రముఖంగా వేనిని వాడారు? ఆప్షన్ ఏ కలప. ఆప్షన్ బి రాయి. ఆప్షన్ సి ఇటుకలు. ఆప్షన్ డి పెంకులు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. ఆన్సర్ ఈస్ సి ఇటుకలు. ఐ రిపీటెడ్, ద ఆన్సర్ ఈస్ సి ఇటుకలు.
Muhammad, Anas, and Amoj Jacob, who were in the news, are associated with which sports? Option A, javelin throw. Option B, weightlifting. Option C, relay. Option D, shot put. Your countdown start. The correct answer is C, relay. I repeated, the answer is relay. Bhumi Saman Awards is associated with implementation of which scheme? Option A, Digital India Land Record Modernization Program. Option B, Swachh Bharat Mission. Option C, PM Kisan Yojana. Option D, PM Fasal Bima Yojana. Your countdown start. The correct answer is A, Digital India Land Records Modernization Program. Some Bankman friend who was in the news recently was the founder of which company? Option A, Tesla. Option B, FTX. Option C, TikTok. Option D, Coinbase. Your countdown start. The correct answer is B, FTX. I repeated, the answer is FTX.